చీఫ్ గెస్ట్ డిటిసి గారు రామకృష్ణారెడ్డి గారు అండ్ వాళ్ళ సిబ్బందికి, రిజిస్ట్రార్ గారికి అండ్ డ్రైవర్లు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్తులు. ముందుగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి, ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇది ఈ సేఫ్టీ అనేది, ఈ రోడ్డు యాక్సిడెంట్స్ అనేది చాలా తీవ్రమైన సమస్య. 200-300 మంది చనిపోతే న్యూస్లో హెడ్లైన్స్లో పెద్దగా వస్తుంది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మొత్తం ఒక 2000 మంది ఏమో చనిపోయారు. అట్లానే మన కార్గిల్ వార్లో ఒక 2-3 వేల మంది చనిపోయారు. ఇది పెద్ద పెద్ద న్యూస్ అయ్యి. కానీ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతున్నారంటే సంవత్సరంలో ఇండియాలో 185,000 మంది చనిపోతున్నారు. అంటే ఈ వారంలో చేసేదానికంటే ఒక 20 రెట్లు మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. అంత తీవ్రమైన సమస్య ఇది. 10 వారాలు వచ్చినా సరే ఇంతమంది చనిపోరు. సో అది ఈ రోడ్ సేఫ్టీ, ఈ యాక్సిడెంట్స్ అనేది ఇంత పెద్ద సమస్య. దీనికి కారణం ఏంటంటే బస్సు డ్రైవర్లు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, రెండు వేరు సమస్యలు. సో బస్సు డ్రైవర్లు, బస్సులు నడిపేవాళ్ళు, వీళ్ళ సమస్య 3 ప్రాబ్లమ్స్. హెల్త్ ఆఫ్ ద డ్రైవర్ అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఆఫ్ ద డ్రైవర్, హెల్త్ ఆఫ్ ద వెహికల్ అండ్ హెల్త్ ఆఫ్ ద రోడ్. ఈ 3 సమస్యల వలన జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డ్రైవరు ఫిజికల్గా షుగరు గిగరు ఉండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి అంటే వాళ్ళకి చాలా చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అట్లనే వాళ్ళ మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోయినా, ఇంట్లో ఎవరైనా సిక్నెస్ ఉన్నా, పిల్లల ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇంకొక వైఫ్ ప్రాబ్లం ఉన్నా, అదొక ప్రాబ్లం. సో ఈ రెండింటి వలన వాళ్ళ డ్రైవింగ్ కాంపిటెన్సీ, ఒకవేళ కాంపిటెంట్ టెస్టింగ్ ఇదంతా చేసినా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బ్యాడ్గా ఉంటుంది. అందుకని నేను వీళ్ళు సంతోషంగా ఉండటం కోసం ఈయన పాదసారథి నిన్న తీసుకొచ్చాడు, కొద్దిగా డ్రైవర్ని ఇంక్రిమెంట్ చేయండి అని. నేను రెసిస్ట్ చేశాను, తర్వాత చూస్తానులే అని చెప్పాను. ఎందుకనంటే నాకు మీ హెల్త్ మీరు సరిగ్గా మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించదు. మీరు పొద్దున్నే డ్రైవ్ చేసి వస్తారు, సాయంత్రం దాకా ఇక్కడ ఉంటారు. ఏదైనా ఒక అరగంట గంట ప్రొడక్టివ్ వర్క్లో పని చేస్తే, నలుగురితో కలిస్తే, నలుగురు చేసే పని దాంట్లో ఏదైనా పాలు పంచుకుంటే అప్పుడు మీకు బాగా అవుతుంది హెల్త్. మీరు ఏం చేస్తున్నారు అంటే పొద్దున్నే ఇక్కడ వచ్చి బస్సు అక్కడ పడేసి మీరు అందరు గ్రూపులుగా చేరి చెత్త కబుర్లన్నీ చెప్పుకొని యూఆర్ స్పాయిలింగ్ యువర్ హెల్త్. మీ హెల్త్ని మీరే పాడు చేసుకుంటున్నారు. ఇంకా ఏదైనా చేస్తున్నారేమో నాకు తెలియదు. సో అందుకని కొద్ది రోజులు ఆగిన తర్వాత చూస్తానులే అని చెప్పాను. నాకు తెలుసు మీకు అది మనసులో బాధ ఉంటుంది, అందరికీ చేశారు మనకు ఎందుకు చేయలేదని. కానీ మీరు బాగా ఆరోగ్యంగా ఉండాలి, ఏదైనా మంచి పని చేయాలి. ఇక్కడ అందరూ పిల్లలతో ఇదంతా జరుగుతూ ఉంటుంది. చాలా చిన్న పనులు, చాలా కష్టమైన ఫిజికల్గా ఈ కన్స్ట్రక్షన్ పనులు అవన్నీ ఏం చేయక్కర్లేదు. బాగా మీకు సంతోషం కలిగించే పనులు ఏదైనా చేస్తే అప్పుడు మీకు మెంటల్గా బాగుంటారు. ఫిజికల్గా కూడా మీకు నాకు తెలియదు, మీకు టెస్ట్లు, ఫిజికల్ టెస్ట్లు అవన్నీ జరుగుతున్నాయో లేదో. అది జరగకపోతే మీరు అది జరిగేటట్టు చూడాలి. ఎవ్రీ 6 monthsకి డాక్టర్స్ని పిలిపించి ఇక్కడ మీకు బ్లడ్ సరిపడా ఉందా, మీరు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ టెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అది చేస్తున్నారో లేదు నాకు తెలియదు, చేయకపోతే కూడా చేయాల్సిన అవసరం, ఇదొక ప్రాబ్లం. అట్లానే వెహికల్ హెల్త్, మీరు మామూలుగా బస్సు నడుస్తున్నంతకాలం ఇది నడుస్తుంది కదా వెళ్తామని అంటూ ఉంటారు. అది నడుస్తున్నంత మాత్రాన బాగున్నట్టు కాదు. దాని సరిగ్గా బ్రేక్లు ఉన్నాయా లేదా, సరిగ్గా టైర్లు ఉన్నాయా లేదా, సరిగ్గా ఇంజిన్ సరిగ్గా ఉందా లేదా, లేకపోతే మీ కంట్రోల్ ఉండదు దాని మీద. బస్సు మీద మీ కంట్రోల్ ఏముండదు. మీరు ఎంత డ్రైవింగ్ ఎఫిషియన్సీ ఉన్నా బస్సు సరిగ్గా లేకపోతే మీరు సరిగ్గా
చేయలేరు. తర్వాత రోడ్డు హెల్త్ అనేది అది మీ చేతుల్లో లేదు. వీలైనంత వరకు మనం చేయగలిగింది ఏంటంటే, ఆ రోడ్డు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నిదానంగా వెళ్ళటము, సేఫ్‌గా వెళ్ళటము, పిల్లలకి ఇబ్బంది లేకుండా వెళ్ళటం ఇదంతా చెయ్యాలి. ఇది చేస్తే మినిమమ్ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరగటానికి మన వలన బయట వాళ్ళకి కానీ, లేకపోతే మన బస్సులకు గానీ మినిమమ్ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరగటానికి వీలవుతుంది. ఈ ఇవి మూడిట్లో మ హెల్త్ ఆఫ్ ద డ్రైవర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డ్రైవర్ల హెల్త్, వాళ్ళ వాళ్ళ మైండ్ సెటప్, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. శాలరీ వల్లనే సంతోషం రాదు. శాలరీ సరే ఇవ్వాలి, ఇంక్రిమెంట్ కూడా ఇవ్వాలి. కానీ దానికంటే మించి మనం మంచి పని చేస్తున్నాము. ఈ పిల్లల్ని బాగా తీసుకెళ్ళాలి. వీళ్ళు ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళాలి. మామూలుగా తీసుకెళ్ళి లగేజ్ లాగా పడేయటం కాదు కదా! వాళ్ళు పిల్లలు కదా! మీరు గుంటల్లో పడేస్తే, అక్కడ పడేస్తే, ఇక్కడ పడేస్తే వాళ్ళు రేపు ఒళ్ళు నొప్పులొచ్చి, అదొచ్చి అలసిపోయి రేపు మళ్ళీ నెక్స్ట్ డే కాలేజీకి రావాలి. మీరు సేఫ్‌గా తీసుకెళ్ళాలి. వీలైనంత వరకు కంఫర్టబుల్‌గా తీసుకెళ్ళాలి. అందుకనే వీళ్ళందరికీ ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళకి బస్సులు కండిషన్ అదంతా నేనేం చెప్తానంటే, మీరు అందరూ రకరకాలుగా అన్ని కాలేజీల వాళ్ళు ఎట్లా చేయండి అంటారు ఆర్‌టీఓ వాళ్ళు. ఆర్‌టీఓ ఆయన తెనాలి ఆయన వస్తే మీరు ఏమీ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. మీరు రూల్ ఎట్టుంటే అట్ట చేయండి. మీరు మొత్తం చూడండి బస్ అంతా. బాగుంటేనే చేయండి. లేకపోతే రిజిస్ట్రేషన్ చేయొద్దని వీళ్ళందరూ ఉన్నప్పుడు చెప్పాను. అన్నీ సీట్లు గానీ, ఇంజిన్ గానీ, ఇంకో బ్రేకులు గానీ అన్నీ సరిగ్గుంటేనే మీరు రిజిస్ట్రేషన్ చేయండి. లేకపోతే రిజెక్ట్ చేయండి. నాతో ఏం మొహాటం లేదు, కాలేజీతో ఏం మొహాటం లేదు అని ఓపెన్‌గా చెప్పాను. ఇది ఎందుకనంటే ఈ పిల్లల కంఫర్టు, సేఫ్టీ, కంఫర్టు 2 ముఖ్యం. సేఫ్టీ సరే, సేఫ్టీ గురించి ఇదంతా చెప్పారు. సేఫ్టీ, కంఫర్ట్ కూడా ముఖ్యం. వీలైనంత వరకు మన రోడ్లు బాగాలేకపోతే కొంచెం నిదానంగా వెళ్ళటము, మంచి అదే కొంచెం పక్కగా వెళ్ళటము ఇదంతా సాధ్యం అవ్వాలి. ఏదో దడ మనం ఒక లగేజీ, ఒక ఐరన్ లోడు తీసుకెళ్ళినట్టు పిల్లల్ని తీసుకెళ్తే అది ట్రాన్స్‌పోర్ట్ అవ్వదు. ఐరన్ లోపల మెటీరియల్ ఉంటే దానికేం కాదు. ఇక్కడ ఉన్నది మనుషులు కదా! అట్లానే తీసుకెళ్తే మనం ఏదో లగేజ్ లాగా అక్కడ పడేస్తే, వాళ్ళ ఊర్లలో పడేస్తే అది సేఫ్టీ కాదు కదా! అది కంఫర్ట్ కాదు కదా! సేఫ్టీ ఉండాలి, కంఫర్ట్ కూడా ఉండాలి. తర్వాత పిల్లలు మీరు అంటే ఎంతమంది డ్రైవింగ్ ఉందో నాకు తెలీదు. ఎంతమంది ఇది నడుపుతున్నారు. ఇయన్నీ చూసారు మీరు, ఆ ప్రజెంటేషన్‌లన్నీ. అది అంతా ఒకసారి జరగదు. నాకు తెలుసు ఫస్ట్ టైమే జరగదు. మీకేమవుద్దంటే మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు 10 సార్లు తప్పుకుంటారు. ఒక 100 సార్లు తప్పుకుంటారు. 101 ఇదంతా జరుగుద్ది. ఇది ఎందుకు చేస్తారు మీరంటే, మీ ఐడెంటిటీ కోసం చేస్తారు. నేను బాగా సైలెన్సర్ తీసేసి పెద్ద మోత చేస్తా ఉంటే ఆడపిల్లలంతా మా వైపు చూస్తారు. నన్ను గుర్తుపడతారు. లేకపోతే ప్రేమిస్తారు. లేకపోతే నేను వాళ్ళని ఇంప్రెస్ చేస్తాను. నా హీరోయిజం వలన సినిమాల్లో లాగా ఇంప్రెస్ చేస్తాను. దీనికోసమని ఎక్కువ చేస్తూ ఉంటారు. అసలు బైక్ కొనేదే మీ ఏజ్‌లో అందుకోసం కొంటారు. అంటే అపోజిట్ సెక్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసం ఇదంతా ఎక్కువ మంది కంఫర్ట్ కోసం చాలా తక్కువ మంది కొంటారు. ఇది నేను హీరోలాగా ఉండాలి. నేను మహేష్ బాబులాగా డ్రైవ్ చేయాలి. లేకపోతే ఇంకోళ్ళలాగా డ్రైవ్ చేయాలి. అట్లా కనిపించాలి అనే దాంతో ఆ ఎమోషన్‌తో మీరు చేస్తారు. కానీ చేసినప్పుడు ఏం చేస్తారంటే బస్సుకు ముందెళ్తారు, కాసేపు వెనకెళ్తారు, కాసేపు సైలెన్సర్‌తో ఉంటారు, కాసేపు సైలెన్సర్ లేకుండా చేస్తారు, కాసేపు ఫీట్ చేస్తారు, కాసేపు రూల్స్ వైలేట్ చేస్తారు, లైన్స్ వైలేట్ చేస్తారు, రెడ్ లైట్లు వైలేట్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. చేస్తే వీటన్నిటిలోనూ ఈ ఇన్స్‌పెక్టర్లు గానీ, పోలీసులు గానీ 1000 సార్లు వాళ్ళ నుంచి తప్పించుకుంటారు. 1001 మొత్తం అవుతుంది. మొదటిసారి జరగదు అయన్నీ. చాలా సార్లు తప్పించుకున్న తర్వాత ఏదోసారి జరుగుతుంది. యూ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉండాలి గదా! లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని సినిమా చూస్తే ఏం కాదు. యూ హావ్ టు మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్. మీరు బాగా చదువుకోవాలి, బాగా ఉద్యోగం రావాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి వైఫ్ రావాలి, మంచి లైఫ్ పార్ట్నర్ రావాలి.
మిమ్మల్ని అందరూ మెచ్చుకోవాలి, ఇవన్నీ జరగాలి కదా, లైఫ్ అందంగా ఉండాలి అంటే. సో మీరు ఈ చిన్నదానికి యు ఆర్ లూజింగ్ యువర్ హోల్ లైఫ్, ఆర్ యు ఆర్ బికమింగ్ హ్యాండిక్యాప్. మీరు ఇమాజిన్ చేయండి. అంటే సరే, తల్లిదండ్రులు బాధపడతారు, మేము బాధపడతాము, డిపార్ట్మెంట్ వాళ్ళు బాధపడతారు, ఇదొక ఎత్తు. మీ లైఫ్ అందంగా ఉండాలి కదా, యూ హేవ్ టు ఇమాజిన్ యువర్ లైఫ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. సో అది మీరు అదంతా మర్చిపోయి, సో ఈ చిన్న చిన్న ఎమోషనల్గా ఎవరినో ఇంప్రెస్ చేద్దామని, ఏదో చేద్దామని ఫీట్స్ చేస్తూ ఉంటారు. ముందుకి వెనక్కి అటు ఇటు వైలేషన్ ఆఫ్ రూల్స్, వైలేషన్ ఆఫ్ లైన్స్, వైలేషన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ అన్నీ. మంది మీకు తెలియదేమో, మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ఇన్ ద వరల్డ్ వీఆర్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్. మొత్తం ప్రపంచంలో మందే ఎక్కువ. రాష్ట్రాల్లో చూస్తే అమెరికాలో మిషిగన్ స్టేట్ ఎక్కువ ఉంది, బట్ కంట్రీ లెవెల్లో చూస్తే వీఆర్ ద హైయెస్ట్ నెంబర్. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ద నెగ్లిజెన్స్, బికాజ్ ఆఫ్ యూత్లో ఎమోషనల్ ప్రాబ్లం, ఇంపాక్ట్ ఆఫ్ మూవీస్, సినిమాల ప్రభావం. సో ఇటన్నీ కలిపి మీరు అసలు మీకు ఏమి కంఫర్ట్ ఉంటుందో తెలియదు. అంటే ఓకే, ఆ ఏజ్లో ఆ రైడ్ అదంతా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంటు బాగా ఐ మీన్ ఇట్ కాస్ట్ యువర్ లైఫ్. ఎగ్జైట్మెంట్ ఈజ్ టెంపరీ, లైఫ్ ఈజ్ పర్మనెంట్ కదా. యూ హ్యావ్ టు హ్యావ్ ఏ లాంగ్ లైఫ్ ఆఫ్ 70-80 years విత్ ఎ గ్లోరియస్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్, ఆల్ దీస్ థింగ్స్. పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, రిలేటివ్స్ అందరూ మీ మీద చాలా హోప్ పెట్టుకొని ఉంటారు. మీకు చాలా హోప్ ఉంటుంది, నేను అది అవ్వాలి ఇది అవ్వాలని. ఇవన్నీ ఒక్క నిమిషంలో ఈ లాస్ట్ ఎవ్రీథింగ్. నేను మామూలు ఇనాగ్రేషన్ అప్పుడు కూడా నేను మీ ముందే మీ పేరెంట్స్కి చెప్తా, వీళ్ళకి మాత్రం బైక్లు ఇవ్వబాకండి అని. సో కానీ మీరు అది పొరపాట్లు చేస్తూనే ఉంటారు. సో అది రెండోది, మీకు బైక్ ఎప్పుడైతే ఉందో మీ లైఫ్ స్టైల్ చాలా మారుతుంది మీకు తెలియకుండా. ఎట్లా మారుతుందంటే, బైక్ ఉన్నాడి దగ్గర కొద్దిగా ఈజీ గోయింగ్ పీపుల్ చేరతారు, వాడి ఫ్రెండ్స్ అవుతారు. సో మనం ఎప్పుడైనా సినిమాకి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్కి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోవచ్చు, క్లాసులు ఇచ్చేయచ్చు, లేకపోతే ఏదో హోటల్కి వెళ్ళొచ్చు, ఏదో ఎంజాయ్ చేయొచ్చు అనేది అట్లాంటి ఈజీ గోయింగ్ పీపుల్ చేరతారు. మీరు మంచోళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీకు మంచి ర్యాంక్ వచ్చిందని బైక్ కొనిచ్చచ్చు, కానీ మీ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్, సరౌండెడ్ బై వెరీ ఈజీ గోయింగ్ పీపుల్ అండ్ పీపుల్ విత్ బ్యాడ్ హ్యాబిట్స్. మీ చుట్టూ అట్లాంటి వాళ్ళు చేరతారు. అరే ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, వెళ్ళి చూద్దాము, లేకపోతే ఈరోజు ఏదో ఈవెంట్ ఉంది, అది దానికి వెళ్ళిపోదాం క్లాసులు వదిలేసి, లేకపోతే ఇవాళ ఏదో ఇంకోటి ఉంది, సినిమా కొత్తది ఉంది కాబట్టి దానికి వెళ్ళిపోదాం. ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు. మీరు పాడవుతారు, వాళ్ళు పాడవుతారు. దానితో ముగ్గురు నలుగురు ఎక్కి ఇంకా వీళ్ళు ఎస్పెషల్లీ మీ ఏజ్లో అనదర్ ప్రాబ్లం ఏంటంటే, మీకు ఫిజికల్గా నేను వీళ్ళ డ్రైవర్స్ హెల్త్ని గురించి చెప్పాను కదా. సో మీకు కూడా 17-18 years అప్పుడు మీ మజిల్స్ ఫార్మేషన్లో ఉంటుంది, అప్పుడే ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే మీ రిఫ్లెక్షన్స్, మజిల్ రిఫ్లెక్షన్ సరిగ్గా ఉండదు. రిఫ్లెక్షన్ సరిగ్గా ఉన్నప్పుడు మీరు ఎంత స్పీడ్ పోతున్నారో మీ బాడీకి తెలియదు. అవును, ఆ మజిల్ అంత బాగా దాని రిఫ్లెక్షన్ సరిగ్గా ఉండదు. మీరు 90కి 100కి 120కి ఏమీ తేడా తెలియదు. సో తొక్కుతూ ఉంటారు, పోతూ ఉంటుంది. సో దట్ ఈజ్ అనదర్ ఫిజియలాజికల్ ప్రాబ్లం, ఫిజికల్ ప్రాబ్లం. కొద్దిగా 20 years అప్పటికి బాగానే ఫామ్ అవుతాయి, అప్పుడు తెలుస్తుంది నేను ఎక్కువ వెళ్తున్నాను తక్కువ వెళ్తున్నాను ఇదంతా అని. సో అప్పుడు కొంచెం పర్లేదు. ఎస్పెషల్లీ 17-18 years ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు యూఆర్ ఇన్ ద ఫార్మేటివ్ పీరియడ్. ఆ మజిల్ ఫార్మేషన్, ఆ రిఫ్లెక్షన్స్ సరిగ్గా అవ్వదు. అందుకని మీకు తెలియదు ఎంత వెళ్తున్నారు, అది ఎంత డేంజరస్ ఎంత. సో అది మీరు మనసులో పెట్టుకొని మీ ఫ్యూచర్ లైఫ్ని, భవిష్యత్తు ఎట్లా ఉండాలి, ఉండాలి అనేది, డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ డేంజర్. మీకు ఎవరు ఆడపిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ మీరు బైక్ వలన ఇంప్రెస్ అవ్వరు. మీరు గొడవ చేస్తే ఎవరు ఇంప్రెస్ అవ్వరు. అదంతా సినిమాల్లో ఊరికినే అట్లా చూపిస్తారు, అల్లరి చేసే వాళ్ళని హీరోగా, లేకపోతే గొడవ చేసే వాళ్ళని హీరోగా, ఇదంతా పెడతారు. కానీ లైఫ్లో అట్లా అవ్వదు. లైఫ్లో ఎవరిని
లవ్ చేస్తారు అంటే బాగా మైల్డ్గా ఉండేవాళ్ళు, బాగా మంచిగా ఉండేవాళ్ళు, నలుగురితో కలిసి ఉండేవాళ్ళు, లేకపోతే కొద్దిగా తెలివైన వాళ్ళు వాళ్ళని లైఫ్లో లవ్ చేస్తారు. అంతేగాని ర్యాష్గా ఉండేవాళ్ళని, ర్యాష్గా డ్రైవ్ చేసేవాళ్ళని, ఫీట్లు చేసేవాళ్ళని వాళ్ళంటే భయపడిపోతారు, లవ్ చేయరు, భయపడిపోతారు. వీటితో మనకెందుకని దూరంగా వెళ్ళిపోతారు కదా. మీకు అది మిస్కన్సెప్షను. మనం బాగా హీరోగా అనుకుంటారు, ఇష్టపడతారు. ఎవడు ఇష్టపడరు. ఎవరైనా ఏం చూసుకుంటారు ఫ్రెండ్షిప్ చేయడానికంటే? కంఫర్ట్ చూసుకుంటారు, సేఫ్టీ చూసుకుంటారు. సో వీళ్ళతో బాగుండగలమా లేదా అని చూసుకుంటారు. అంతేగాని ర్యాష్గా రౌడీలని ఎవడో లవ్ చేయడు. అది మీరు తప్పు, మిస్కన్సెప్షన్ అది. అందుకని మీకు ఒకవేళ ఉంటే, మీకు ఏదో కంఫర్ట్ ఉంటే రూల్స్ అన్నీ పాటించి సేఫ్గా డ్రైవ్ చేయండి. లేకపోతే వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా మరీ పరీక్షలప్పుడో ఎప్పుడో ఆడ్ టైమ్స్ ఉంటే అవసరమైతే అప్పుడు వాడండి. మీకు ఏం మిస్ అవుతున్నారో తెలుసా బైక్ వాడటం వలన? సో యు ఆర్ మిస్సింగ్ యువర్ ఫ్రెండ్స్. మా అమ్మాయి ఇక్కడే చదివింది. మాకు అప్పటికే 3-4 కార్లు ఉన్నాయి. ఒక్కరోజు కూడా 4 ఏళ్లలో కారులో రాలేదు. కారణం ఏంటంటే నేను అడిగాను, పరీక్షలు ఎప్పుడన్నా కారులో వెళ్ళొచ్చు కదా అని. నాకెందుకు బస్సులో మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, కలిసి వెళ్ళొచ్చు కదా అని చెప్పేది. మా ఫ్రెండ్స్ మిస్ అవటం ఎందుకు నేను? సో దట్ ఈస్ హౌ యూ టు అదే అదే మీరు ఒంటరిగా ఒకళ్ళు ఇద్దరు వస్తే యూఆర్ మిస్సింగ్ 10-15 ఫ్రెండ్స్. బస్సులో ఏదో అవుతుంది, ఆ పరీక్ష గురించో, ఇంకోళ్ళ గురించో, ఫ్యాకల్టీ గురించో, ఇంకోటో ఏదో సమ్ మీనింగ్ఫుల్ థింగ్స్ హ్యాపెన్. సో అది మీరు తర్వాత మీరు టెక్నికల్ పీపుల్ కాబట్టి ఈ రోడ్ సేఫ్టీ గురించి ఐ డోంట్ నో మీరు చేయగలరో లేదో నాకు తెలియదు. అటెంప్ట్ చేస్తే చేయొచ్చు. ఇప్పుడున్న వెహికల్స్ అన్నీ దే ఆర్ ఇన్ ద ప్రిమిటివ్ ఫేజ్. నా ఉద్దేశంలో చాలా చాలా బేసిక్ థింగ్స్తో ఉన్నాయి ఇప్పుడున్న వెహికల్స్ అన్నీ. ఈ అన్ని వెహికల్స్కి ఫ్యూచర్లో వస్తుంది గ్యారంటీగా. అది చాలా చోట్ల వచ్చి ఉండొచ్చు కూడా. చాలా ఇంటెలిజెన్స్ యాడ్ చేయొచ్చు, చాలా ఇంటెలిజెన్స్ యాడ్ చేయొచ్చు. ఫ్యూచర్ ఈజ్ దట్. అంటే ఇంటెలిజెన్స్ అంటే వాడు లైన్ క్రాస్ అవుతా అనుకున్నా అది అలౌ చేయదు, క్రాస్ అవటానికి వెహికల్ అలౌ చేయదు. దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్. లేకపోతే ట్రాఫిక్ ఉంటే ఆటోమేటికల్లీ ఇట్ స్లోస్ డౌన్. లేకపోతే ఇంకేదన్నా రెడ్ లైట్ ఉంటే ఇట్ వోంట్ మూవ్. ఇట్ ఈస్ పాసిబుల్ కదా. మీరు అందరు గూగుల్ చూస్తారు కదా. గూగుల్లో మీకు ఇక్కడి నుంచి మీరు గుంటూరు వెళ్ళాలంటే యు నో వేర్ ఈస్ ద ట్రాఫిక్. అది వెబ్సైట్లోనే వాళ్ళే బై సాటిలైట్ గుర్తుపడుతుంటే మీ వెహికల్కి కనుక అన్ని బస్ కానీ మోటార్ సైకిల్ కానీ ఏదైనా కారు కానీ అన్ని సెన్సార్స్ పెట్టి దానికి ఇంటెలిజెన్స్ యాడ్ చేస్తే దెన్ యూ కెన్ రెడ్యూస్ ఎ లాట్. అది మీకు చెప్తా ఉంటుంది, యూఆర్ గోయింగ్ ర్యాష్, యూఆర్ గోయింగ్ ఆన్ ద బ్యాడ్ వే, యూఆర్ డ్రైవింగ్ వెరీ బ్యాడ్లీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ మెసేజ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇవన్నీ చేసేది సంవత్సరానికి ఒకసారో లేకపోతే ఎప్పుడో చేస్తాం. ఇట్ షుడ్ బి కంటిన్యూస్లీ ఎవ్రీ మినిట్ మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్. ఈ వెహికల్ దీంట్లో ఏమైంది, డెవలప్మెంట్ ఏం జరిగింది ఇప్పటిదాకంటే, వెహికల్ ఒకప్పుడు 20-30 ఏళ్ల కిందట పూర్తిగా మెకానికల్. ఇప్పుడు కొద్దిగా ఎలక్ట్రానిక్స్ యాడ్ చేశారు. అంటే అన్ని మీటర్స్ పెట్టారు, ఎలక్ట్రానిక్స్ యాడ్ చేశారు. నౌ ద ఫ్యూచర్ ఈజ్ యూ హ్యావ్ టు యాడ్ ఇంటెలిజెన్స్ టు ద వెహికల్. తెలివి. ఈ వెహికల్ ఆల్సో ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాడీ. మనిషే కదా ఇంటెలిజెంట్ ఆలోచించేది. వెహికల్ కూడా యూ కెన్ మేక్ ఇట్. దట్ ఈస్ ద ఫ్యూచరిస్టిక్ సొల్యూషన్. సో ఎక్కడ ఉన్న సెటిలైట్ మనకి గుంటూరు హైదరాబాద్కి మధ్యలో ఇక్కడ ట్రాఫిక్ ఉంది, ఈ రోడ్డు బాగాలేదు, లేకపోతే ఇంత టైం పట్టుద్ది, లేకపోతే ఈ వైపు నుంచి డైవర్ట్ చేసుకొని వెళ్ళండి, ఇదంతా సెటిలైట్ ఈస్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ టు అస్. వై కాంట్ అవర్ వెహికల్ గివ్స్ ద సేమ్ ఇన్ఫర్మేషన్? సో దట్ ఈస్ ద ఫ్యూచర్. అండ్ మీరు టెక్నికల్ పీపుల్ కాబట్టి దెర్ ఆర్ మెనీ ఇప్పుడున్న ఫేజ్ చాలా ప్రిమిటివ్ ఫేజ్. మనం బాగా అడ్వాన్స్డ్ అనుకుంటాం కానీ ప్రిమిటివ్ ఫేజ్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నీడ్ టు బి యాడెడ్ టు ఎవ్రీ వెహికల్. నా వెహికల్ ఉంది కదా, మేబ్యాక్ ఉంది కదా, బెంజ్, అది కదలదు.
నేను బ్యాడ్ లైన్లో వెళ్తే అది ఇట్ టెల్స్ అస్ యూఆర్ నాట్ డూయింగ్ రైట్. ఈ రోడ్డుని బట్టి నువ్వు సరైన స్పీడ్లో వెళ్ళట్లేదని అది స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. సో అన్ని వెహికల్స్కి అదే చేయొచ్చు. దట్ ఈస్ ద ఫ్యూచర్. సో అందుకని డ్రైవర్లు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు మంచిగా ఆరోగ్యంగా ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలి, మెంటల్గా ఆరోగ్యంగా ఉంటే మీ వెహికల్ని కూడా ఆరోగ్యంగా పెడితే రోడ్డు ఆరోగ్యం మన చేతుల్లో లేదు, గవర్నమెంట్ దాంట్లో ఉంటుంది. చాలా వరకు మీరు కంఫర్టబుల్గా సేఫ్టీగా వెళ్ళొచ్చు. పిల్లలు మీరు ఆ మనసు మార్చుకోండి. మీరు వెహికల్స్ ఇదంతా చేస్తే, గొడవ చేస్తే, లేకపోతే డ్రైవ్ చేస్తే, ఫీట్ చేస్తే ఎవరు మిమ్మల్ని ఇష్టపడరు. సో ఇట్ ఈస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీకు ఫ్యూచర్ చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. హోప్ దట్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్ ఇన్ ద ఫ్యూచర్. సో మీరు ఇదంతా చేశారు, మీరు అది వీళ్ళ దగ్గర తీసుకొని మన వెహికల్స్ మీద వచ్చే వాళ్ళందరూ సెల్ ఫోన్లకు పంపించండి. అందరు రాలేదు కదా ఇక్కడికి. ఇక్కడ 20,000 మంది పిల్లలు ఉన్నారు ఈ క్యాంపస్లో. యూ కెన్ సెండ్ ఇట్ టు దేర్ సెల్ ఫోన్స్ కదా. డౌన్లోడ్ చేసి పంపించేయచ్చు కదా. సో వాళ్ళు 20,000 మందికి వెళ్ళిపోద్ది కదా. సో దట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఒక్కొక్కళ్ళు 5 మందికి 10 మందికి చెప్పినా చూపించినా 1,00,000 మందికి రీచ్ అవుద్ది. ఓకే, ఎనీవే మరోసారి డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. నమస్కారం.